అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ, శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూన్ 2వ తేదీ నుంచి ప్రవేశిస్తున్న శుభ సందర్భంలో ఏ రాశులకి బాగుంటుందని వీడియోలు చేస్తున్నాను. మొన్న మీకు మిథున రాశి గురించి చెప్పాను. ఇప్పుడు కన్యా రాశి గురించి చెప్తున్నాను. అంటే కన్యా రాశికి కూడా ఈ యొక్క గురు సంచారం చాలా విశేష ఫలితాన్ని ఇవ్వబోతుంది. జూన్ 2వ తేదీ నుంచి మరలా తిరిగి నెక్స్ట్ ఇయర్ జూన్ 26వ తేదీ వరకు కూడా గురుబలం ఉంటుంది. మధ్యలో ఒక 3 నెలల పీరియడ్ బాగుండదు. కొరవంతా కూడా చాలా బాగుంటుంది. గురుబలం అనుకూలంగా ఉంటుంది కన్యా రాశికి. అసలు కన్యా రాశి అంటే తెలియాలి కదా, ఏ నక్షత్రాలు? ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు కన్యారాశే. హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కన్యారాశే. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశే. స్వామి, మాకు జన్మ నక్షత్రం తెలీదు, మా పేరు బట్టి అనుకునేవాళ్ళు బాగా వినండి. టో పా పి కన్యారాశే ఉత్తరా నక్షత్రం. పు ష నా ఠ, నా అంటే అన, ఠ గుర్తుపెట్టుకోండి. ఇది హస్తా నక్షత్రం. చిత్తా 1, 2 పాదాలంటే పే, పో, ఈ అక్షరాలు తొలి అక్షరంగా మీ పేరులో ఉన్న అది కన్యారాశి. ఇప్పుడు వినండి, కన్యారాశి వాళ్లకు జూన్ 2 నుంచి గురువు ఏకాదశంలోకి అంటే లాభస్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అందులోనూ ఉచ్చస్థిత సంచారం చాలా చక్కగా కలిసి వస్తుంది. ఏ అంశాల్లో కలిసి వచ్చే అవకాశం ఉందో బాగా వినండి. కన్యారాశి వాళ్లకు చతుర్థ కలత్రాధిపతి గురువు ఏకాదశ సంచార అయినందువల్ల వాళ్ళకందరికీ కూడా ఎవరైతే కన్యారాశిలో ఉండి ఆడపిల్లలు కావచ్చు, మోపిల్లలు కావచ్చు, పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు, వివాహ ప్రయత్నాలు బాగా చేస్తుంటారు, కానీ సక్సెస్ కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఈ సంవత్సరం వివాహం అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. రెండోది, వాహన యోగం కనిపిస్తుంది, గృహయోగం కనిపిస్తుంది. గృహయోగం అంటే చాలామంది ఇల్లు కట్టాలని ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తుంటారు, ఫెయిల్ అయిపోతుంటారు. చాలామంది ముహూర్తాలు పెట్టుకొని కూడా కట్టలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు కన్యారాశిలో వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి, మీకు బాగా కలిసి వచ్చి ఇల్లు కడతారు. అదేవిధంగా మంచి వాహన యోగం కూడా కనిపిస్తుంది. తర్వాత ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు వాహనాలకు సంబంధించినటువంటి వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు చాలా అనుకూలత కనిపిస్తుంది. తర్వాత వ్యాపారంలో కొందరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటారు, కలిసి రాక ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళందరికీ ఈ సంవత్సరం బాగా అనుకూల ఫలితాలు వచ్చేదానికి బాగా కనిపిస్తుంది. తదుపరి ఇంకా మీకు మీ కుటుంబ నేపథ్యంలో మేనమామలతో కానీ తమ్ముళ్ళతో కానీ ఏదన్నా ఘర్షణ వాతావరణం ఉంటే కూడా అది కొంచెం మంచి సామరస్యంగా ఉండి మీకు అనుకూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వైద్య విద్య అభ్యసించేటువంటి విద్యార్థులు ఎవరైనా కన్యారాశిలో ఉంటే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. వైద్య విద్య కాదు, ఏ విద్య అయినా సరే, అటు టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు. చాలామంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం ట్రై చేస్తుంటారు, పాపం ఉద్యోగాలు రావు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు పిల్లలు పాపం బాగా కష్టపడుతూ ఉన్నప్పటికీ ఈ జూన్ 2 నుంచి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవకాశం బాగున్నప్పుడు, గ్రహస్థితి అనుకూలించినప్పుడు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు పొంది మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ప్రధానంగా ఏదన్నా డబ్బులు ఇచ్చేస్తుంటారు, ఎవరికో వేరే వాళ్ళకి అప్పిచ్చుంటారు, అవి రాక ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. చాలామంది కాంట్రాక్టర్స్ ఉంటారు. పాపం కాంట్రాక్టర్స్ ఎట్లా ముందుగానే పెట్టుబడి పెట్టేస్తారు, కానీ వాళ్ళకి అమౌంట్ సరిగ్గా రాక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా, కాంట్రాక్టర్స్ అందరికీ కూడా కన్యారాశి అయితే మాత్రం బ్రహ్మాండంగా తిరిగి డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో మీరు మీడియేషన్స్ చేసి ఇరుక్కొని కోర్టు కేసుల్లో ఉంటే అవి ఇప్పుడు కొంచెం క్లియర్ అయ్యి మళ్ళీ సామరస్యపూర్వకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అన్నిటికీ మించి మంచి అనుభూతి, ఆనందంతో జీవితం గడిపే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు దాకా మీరు చాలా టెన్షన్స్తో ఏ విషయం, ఎందుకంటే ఎవరెవరి కుటుంబంలో వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బయట వాళ్ళకి అది చాలా అబ్బా అని వాళ్ళు కామెంట్ చేస్తుండొచ్చు, కానీ ఎవరి కుటుంబాల సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కన్యారాశి వాళ్ళు అయితే మాత్రం ఆ సమస్యలని కూడా టక 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 తొలగిపోయి అనుకూల వాతావరణం కలిగి కన్యారాశిలో ఉన్నటువంటి జాతకులు ఆనందకరంగా జీవితాన్ని సాగించే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. మీ జీవితానికి సరిపోయేటువంటి మంచి ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు చేయండి, ఈ సంవత్సరం చేయండి. జనరల్గా గురువు వేయంలోకి రావడం అతిచారంతో జరుగుతుంది, అది చెప్పాను. నవంబరు, డిసెంబరు, జనవరి 24 వరకు బాగాలేదు పీరియడ్. అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. అంతవరకు బాగా ఉంది, మీకు చక్కగా మంచి ఫలితాలు రాబోతున్నాయి.
మీరు లబ్ధి పొంది మంచి అవకాశం తీసుకోండి. ఇప్పుడు కూడా మరి గురుగ్రహం అనుకూలంగా ఉంది కనుక ప్రత్యేక పరిహారాలు ఏమీ అవసరం లేదు. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చక్కగా చదువుకోవడం అనేది చేయండి. అవకాశం ఉంటే గొలగమూడి వెంకయ్య స్వామిని దర్శించండి. గురువారం నాడు మంచి ఫలితం వస్తుంది. గురువు అంటే అధిదేవత పరమేశ్వరుడే. చక్కగా హాయిగా ఈ సోమవారం కానీ గురువారం కానీ శివాలయంకి వెళ్ళి శివుని, అమ్మవారిని, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా కూడా మీకు ఏదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 నన్ను సంప్రదించండి. వాట్సాప్లో అయినా మీరు మెసేజ్ పెడితే మీకు నేను ఆన్సర్ ఇస్తాను. అయితే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే. కేవలం గోచార ఫలితం మాత్రమే మీ జాతకాన్ని నిర్దేశించదు, మార్గదర్శనం చేయదు. కొంతవరకు మాత్రమే ఉంటుంది ఫలితం, ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీలాగా కన్యారాశి అంటే కొన్ని కోట్ల మంది ఉంటారు కదా, కష్టమైతే మరి మీరేంటి, మీ జాతక స్థితి ఏంటి అని జాతక పరిశీలన చేయాలి. అప్పుడు మళ్ళీ అందుకు మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే మంచి టైం వస్తుంది కదా, మరి మీరేంటి మంచి టైం వస్తుంటే ఆ మంచి టైం పొందేటువంటి అవకాశం మీకు ఉందా లేదా, మీ రాశికి ఉంది. కానీ మరి అసలు నిజంగా మీకు ఏ దశ జరుగుతుంది, ఏ అంతర్దశ జరుగుతుంది, దశానాథులు ఎవరు, అంతర్దశానాథులు ఎవరు, లగ్నానికి ఏ ఆధిపత్యము, ఏ స్థితి కలిగి ఉన్నారు, ఎలాంటి ఇది ఉంది, వీళ్ళ మీద ఏ పాపగ్రహ దృష్టి ఉందా, శుభగ్రహ దృష్టి ఉందా, నైసర్గిక పాపగ్రహ దృష్ట్యా, నైసర్గిక శుభగ్రహ దృష్ట్యా, కేంద్ర స్థానాల యొక్క దృష్టి ఉందా, కోణ స్థానాల దృష్టి ఉందా, ఇది ఉందా, చాలా ఉంటాయి. దీంట్లో ప్రమాణాలు చాలా ఉంటాయి. ఎవరైతే జాతక పరిశీలన చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుంటాయి. మీరు ఖచ్చితంగా మంచి అస్ట్రాలజర్ చూపించుకొని ఒక్కసారి నిర్ణయం తీసుకొని ఏదన్నా మీ జాతకంలో దోషాలు ఉంటే ఆ దోషాలను మీరు పరిహారం చేసుకోవడం ద్వారా సిద్ధం అవ్వండి. ఈ మంచి ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంటుంది. కన్యారాశి అందరికీ కూడా మరొకసారి మీకు మంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి సమయం వస్తుంది, మంచి ఫలితాన్ని మీరు పొందండి. తల్లిదండ్రిని గౌరవించండి. పేదలకు వీలైనంత వరకు మీకు ఎంత అవకాశం ఉంది అంత సర్వీస్ చేయండి. అక్కడే మీకు మంచి పరిహారాల ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందరికీ కూడా నమస్కారం.